ఈ నికోలాయితీలు అనేటువంటి మాట కనిపించింది. రెవల్యూషన్ చాప్టర్ 2లో మీరు గనక చూస్తే అక్కడ కనిపిస్తారు. అయితే ఎవరు ఈ నికోలాయితీలు అని అంటే, వీళ్ళు మరి ఎఫెసు పెర్గమ సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది విశ్వాసులుగా పేర్కొనబడ్డారు. వీళ్ళందరూ దేవుణ్ణి నమ్మేమని చెబుతూ సంఘానికి వస్తున్నారు. కానీ వాళ్ళు చేసేది, వాళ్ళు నేర్పేది దేవునికి అసహ్యమైనటువంటి విషయాలంట. వాళ్ళని నికోలాయితీలు అని చెప్పని పేర్కొనబడ్డారు. ఇప్పుడు మీరు గమనించండి, ఈ బోధించే వాళ్ళు ఆ బోధ ప్రకారంగా వాళ్ళ జీవితాలు లేకపోతే, వాళ్ళ జీవిత అనుభవాలు ఆ బోధ ప్రకారం కనుక లేకపోతే, దేవుని వాక్య విరుద్ధము, వాళ్ళు చెప్పేది, వాళ్ళు నేర్పించేది అబద్ధ బోధ అని మనం తెలుసుకోవాలి. అయితే యేసుప్రభు వారు ఏమంటాడంటే, అదే ప్రకటన గ్రంథంలో యాకోబుకి ఇచ్చినటువంటి, యోహానికి ఇచ్చినటువంటి ప్రత్యక్షతలో, జయించువారు మాత్రమే జీవవృక్ష ఫలాలు భుజింపనిత్తును అంటాడు. ఇప్పుడు జయించువాడని ఎందుకు మాట్లాడాడు? రక్షించబడిన తర్వాత నేను జయించాను అనుకుని బ్రతకమంటున్నాడా? రక్షణ పొందిన తర్వాత మనము యుద్ధ రంగంలో ఉన్నాము, మనం అపవాదితో యుద్ధం చేస్తున్నాం, మనం పోరాటము చేయాలి. మన రక్షణ కొనసాగింపు, రక్షణ సంపూర్ణత ఇంకా ఉన్నది. రక్షించబడ్డాము, రక్షణ కొనసాగింపు ఉన్నది, రక్షణ సంపూర్ణత కూడా ఉన్నది. అప్పుడే మనం జయిస్తాం. జయించిన వారు మాత్రమే పరదేశులో జీవవృక్ష ఫలాలు భుజింపనిత్తును అని ప్రకటన గ్రంథం 21:7 వాక్యంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి మనము మరి పాపపు దాస్యత్వములో నుండి స్వతంత్రులుగా పిలువబడ్డాం. కాబట్టి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే కూడాను మనం జయించేటువంటి గుంపులో ఉండాలి, జయించబడినటువంటి గుంపులో మనం ఉండాలి. మరి యుద్ధం ఉంది ప్రతిరోజు మన ఎదుట. యుద్ధం లేకుండా క్రైస్తవుడు సాదాసీదా సాఫీగా మరి మనం వచ్చిపోతూ సౌమ్యంగా ఉంటే కుదరదు. యుద్ధంలో మరి సైనికుడు ఎలా ఉంటాడు చెప్పండి? సిద్ధంగా ఉంటాడు, అప్రమత్తంగా ఉంటాడు. వాడు కనుక అలక్ష్యంగా ఉంటే ఏమవుతుంది? వాడు ప్రాణాలు పోతాయి యుద్ధంలో. కాబట్టి మరి యుద్ధంలో పోరాటం ఉన్నది. దేనికోసం? ప్రాణాలు నిలబెట్టుకోవాలి, దేశ ప్రతిష్టతను కూడా నిలబెట్టాలి. ఈరోజు దేవుని ప్రజ అని చెప్పుకుంటూ మనం అపవాది యొక్క తంత్రముల్లో పడిపోయి ఆ యుద్ధంలో మనం ఓడిపోయామనుకోండి, అది దేవునికి మహిమ కలుగుతుందా? కలగదా? ఆలోచించండి. అందుకనే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యంలో అంటాడు, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? చూడండి, క్రియలు లేనటువంటి